Garuda Express, an international courier service. శనీశ్వరుడి ప్రభావం వద్దు అనుకునేవారే అధికంగా ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికిపోతారు. కాని శనీశ్వరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే శని ప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుచుకోం. శనీశ్వరుడిని ఆరాధిస్తాం. అదెలాగంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటారు. నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేవాడని, రవిపుత్రం అంటే సూర్యుని పుత్రుడని, యమాగ్రజం అంటే యమునికి సోదరుడని, ఛాయామార్తాండ సంభూతం ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించిన వాడైన శనికి నమస్కరిస్తున్నానని అర్థం. ఈ శ్లోకాన్ని స్మరిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడిని మనం ఎప్పుడూ శని శని అని పిలవకూడదు. శనీశ్వరుడు అని మాత్రమే అనాలి. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. శివుడిని ఈశ్వరుడు అంటాం, మహేశ్వరుడు అని కూడా అంటాం. అలాగే వెంకటేశ్వర స్వామి వారి పేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని ఉంది. ఈశ్వర శబ్దం ఉండబట్టే వెంకన్న కలియుగ దైవంగా మారాడు. కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు. అలాగే శని నామధేయంలోనూ ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో శనీశ్వరుడు కూడా శివునిలా వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం. శనీశ్వరుడంటే భయపడాల్సిన అవసరం లేదు. నవగ్రహాలను పూజించేటప్పుడు శనీశ్వరుడిని భక్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది. అలాగే ఆయనకు నీలం రంగు, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం, శనీశ్వరునికి ప్రీతికరమైన చిమిలి నివేదన చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందొచ్చు. తద్వారా శనిగ్రహ ప్రభావంతో ఏర్పడే దోషాలు యోగ ఫలితాలను ఇస్తాయి. శనీశ్వరుని ప్రభావంతో కొన్ని కష్టాలు కలిగినా ఆయనను పూజించడం, గౌరవించడం ద్వారా ఆయన అనుగ్రహం లభిస్తుంది. శనీశ్వరుడిని చక్కగా నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేయించి పూజించండి. శివారాధన, హనుమంతారాధన, అయ్యప్ప స్వామి ఆరాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.